కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతుంది. గిరిజనుల సౌకర్యార్థం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని లింబుగూడలో ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా ఐటీడీఎస్ సహకారంతో 60 లక్షల వ్యయంతో మల్టీపర్పస్ సెంటర్ను నిర్మించారు. అదనంగా మరో 8 లక్షల ఖర్చుతో కంప్యూటర్లు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచారు. ఈ మల్టీపర్పస్ సెంటర్లో స్కీన్ హాల్, హెల్త్ సెంటర్, క్లాస్ రూమ్, అంగన్వాడీ సెంటర్, విద్యార్థుల సౌకర్యార్థం ఏఐ పద్ధతిలో డిజిటల్ విద్యా బోధన, టాయిలెట్స్, కారిడార్స్, గిరిజనుల కోసం ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి, వారి శ్రేయస్సు కోసం ఈ మల్టీపర్పస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. वेरी गुड अच्छा चाहिए दिया हाँ ग्रीन कलर है తెలంగాణ రాష్ట్రంలోనే ఇది తొలి మల్టీపర్పస్ సెంటర్ కాగా దీన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా సైతం సందర్శించి దేశంలో ఎక్కడా లేని విధంగా చాలా ఆకర్షణీయంగా ఈ మల్టీపర్పస్ సెంటర్ను డిజైన్ చేశారని హర్షం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 మల్టీపర్పస్ సెంటర్లు మంజూరు కాగా లింబుగూడ మల్టీపర్పస్ సెంటర్ పూర్తయింది. లైట్ హౌస్ మాదిరిగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎక్కడ కట్టినా మల్టీపర్పస్ సెంటర్ ప్రత్యేక ఆకర్షణగా ఉండటంతో ఈ కేంద్రం నమూనాను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి పంపించడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో ఈ భవనం యొక్క డిజైన్తోనే మిగతా మల్టీపర్పస్ సెంటర్లు నిర్మించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సెంటర్లోని పెయింటింగ్స్ ఆకట్టుకునేలా, చూపు తిప్పనీయకుండా ఆకర్షించేలా ఉన్నాయి. చిన్నపిల్లల కోసం వేసిన బొమ్మల పెయింటింగ్స్, అలాగే వరండాలో వేసిన పెయింటింగ్స్, గెలాక్సీ పెయింటింగ్, గోండు జాతి పోరాట వీరుల పెయింటింగ్స్, దండారి నృత్యం పెయింటింగ్స్ అన్ని జీవకళ ఉట్టిపడేలా ఉన్నాయి. ఈ సెంటర్లో స్థానిక విద్యార్థుల కోసం ప్రత్యేక కంప్యూటర్ గదిని కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు కంప్యూటర్ ఎడ్యుకేషన్తో పాటు ఏఐ పాఠాలు ఇక్కడే నేర్పిస్తారు. భవనం మధ్యలో వృత్తాకారంలో ఒక గదిని నిర్మించి చుట్టూ గోడలకు గోండు మహనీయుల చిత్రాలతో పాటు వారి పోరాట చరిత్రను గోడలపై రాయించారు. తద్వారా విద్యార్థులు వాటిని చదివి ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. అలాగే గోండు సాంప్రదాయాల పెయింటింగ్స్ వేయించారు. ఈ పెయింటింగ్స్తో అన్ని ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇదే గదిలో ఒక ప్రొజెక్టర్ను కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా పిల్లలకు వీడియోస్ రూపంలో పాఠాలు చెప్పడం, స్టడీ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ టెక్నికల్ వీడియోల ద్వారా వారి మేధాశక్తిని పెంచడం, మోటివేషనల్ వీడియోస్ ద్వారా వారికి సమాజం పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. విద్యార్థుల కోసం మాత్రమే కాకుండా గిరి గ్రామాల ప్రజలు కూడా ఈ సెంటర్స్ ను ఉపయోగించుకోవచ్చు. గ్రామ ముఖ్య సమావేశాలను ఇక్కడే నిర్వహించుకోవచ్చు. ఈ మల్టీపర్పస్ సెంటర్కు కావాల్సిన సిబ్బందిని నియమించి ఈ సెంటర్ను ఎలా ఉపయోగించుకోవాలి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటనే తదితర విషయాలను సమీప గ్రామ ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారని ఉట్నూరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా స్పష్టం చేశారు. తద్వారా విద్యార్థులతో పాటు గిరిజనులకు కూడా అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక్కడ మన ఆసిఫాబాద్ జిల్లాలో టోటల్ 23 ఎంపీసీ శాంక్షన్ అయింది. ఇది జన్మన్ స్కీమ్ కింద మనకు శాంక్షన్ అయింది. ఒక్కొక్క ఎంపీసీ 60 లక్ష నుంచి ఉంటుంది. ఎక్కడైనా ఎక్కువ పీవీటీజీ హ్యాబిటేషన్స్ ఉన్నాయి, అదేలాగా హ్యాబిటేషన్స్లో ఈ ఎంపీసీ శాంక్షన్ అయింది. ఎంపీసీ పర్పస్ ఏంటి? మల్టీపర్పస్ సెంటర్ అంటే అదే ఒక్కటే బిల్డింగ్లో సబ్ సెంటర్ మరియు అంగన్వాడీ మరియు స్కూల్ మరియు కమ్యూనిటీ సెంటర్ మరియు ఏదైనా ఆఫీస్ రూమ్ ఒక్కటే బిల్డింగ్లో ఉంటుంది. ఇదేలాగా మన జిల్లాలో ఆసిఫాబాద్ జిల్లాలో లింబుగూడ వాంకిడిలో ఒక మోడల్ లాగా తయారు చేశాము. ఈ మొత్తం నేషన్లో
ఇది చాలా ప్రశంస చేయడం జరిగింది. ఈ మోడల్లో మనము అక్కడ లోకల్ ఆదివాసీ పెయింటింగ్స్ నుంచి అది మంచిగా తయారు చేసి అక్కడ ఉన్న సబ్ సెంటర్ ఆంగన్వాడీ ప్లస్ స్కూల్కి షిఫ్ట్ చేశాము. ఇంకా ఆ ఎంపీసీకి ఇంకా కంప్యూటర్స్ ఇచ్చి అక్కడ ఆఫీస్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అక్కడ లోకల్ ఉన్న డిగ్రీ స్టూడెంట్కి అక్కడ జాబ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇది హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ద్వారా ఇవి అన్ని కంప్యూటర్స్ అన్నీ అక్కడ ఉన్న లోకల్ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదేలాగా ఈ ఎంపీసీ తయారు అయింది. ఇంకా 5 ఎంపీసీస్ మన ఆసిఫాబాద్ జిల్లాలో రెడీగా ఉన్నాయి. అది కూడా మోడల్ లాగా తయారు చేస్తాము. మిగతా ఎంపీసీస్ కూడా ప్రాసెస్ మీద ఉండి అది కూడా తొందరగా కంప్లీట్ చేసి తప్పకుండా అందరు ఎంపీసీస్కి స్పెషల్గా పీవీటీజీస్కి చాలా హెల్ప్ పడుతుంది.